జై బీసీ. ఈరోజు జంతర్ మంతర్లో ఢిల్లీలో తెలంగాణ మరి బీసీల రిజర్వేషన్ కోసం ఇక్కడ విచ్చేసి వేదిక మీద ఆసీనులైనటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మంత్రులకు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు, మరి ఇతర కుల సంఘాల బాధ్యులకు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి సోదర సోదరీమణులకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనమందరం కూడా గర్వపడాల్సిన రోజు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ మా ప్రభుత్వాలు ఎక్కడొచ్చినా కూడా మేము అమలు చేస్తామని వారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓసీ అయినా కూడా మరి నాయకుడి ఆదేశాలను మరి తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఒక లక్ష్యంతో మన తెలంగాణలో 42% రిజర్వేషన్ రావాలి అని చెప్పి జనగణన కులగణన తీసుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్గా ఈరోజు ప్రతి ఒక్కరి డేటాను కూడా మరి మనము సేకరించి దాన్ని ఈరోజు మా యొక్క క్యాబినెట్లో ఆమోదింపజేసి అదేవిధంగా అసెంబ్లీలో కూడా మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి మనం పంపించడం జరిగింది. కానీ ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉండి దానికి మద్దతు పలికారు. కానీ ఈరోజు మనం బీసీ బిల్లు గురించి మాట్లాడినప్పుడు మాత్రం మరి అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇందులో వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి అనేది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మోడీ నేను బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి నువ్వు బీసీ అయి ఉండి కూడా బీసీలు ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రెసిడెంట్ గారి మరి పేషీలో ఈ బిల్లు యొక్క ఆమోదం తెలపొద్దా అని ఒక మరి ఫైల్ వచ్చినప్పుడు దాన్ని ఇప్పటి వరకు కూడా డిస్పోజ్ చేయకుండా మరి అలాగే పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాము. ఇది ఈరోజు ఉద్యమం తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి రాష్ట్రంలో కూడా కులగణన జనగణన జరగాలి, తప్పకుండా 42% రిజర్వేషన్ అమలు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారో దాన్ని జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు బీసీ బిల్లు ఏదైతే ఆమోదించాలంటే మన కిషన్ రెడ్డి అంటాడు ముస్లింలను తీసేయాలట. ముస్లింలను ఎందుకు తీసేయాలి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఓటర్లు కాదా? వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళను తీయమని చెప్పే హక్కు నీకెక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏబిసిడి ఎట్లయితే ఉందో బీసీలలో వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు. వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన హైదరాబాద్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత మరి ఈరోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది. ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి మనకిది. ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి. ఎందుకంటే 2004 తెలంగాణ వచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, 4వసారి గెలిచిన. మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు. మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు.